శ్రీలంకతో మూడో వన్డే అయిపోయాక సిరీస్ ఓడిపోయాక రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాడు. కొంతమంది ప్లేయర్స్ కి వార్నింగ్ ఇచ్చినట్టే ఉందన్నమాట ఇదైతే. సో అసలు ఏం మాట్లాడాడో ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ సిరీస్ మొత్తం కూడా ఇండియా స్పిన్ ఆడడానికి బాగా ఇబ్బంది పడింది. దీని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇది స్పిన్ కి సంబంధించిన ప్రాబ్లం అని నాకు అనిపించట్లేదు, కానీ దీన్ని మేము సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ లో మేము చాలా ఇబ్బంది పడ్డాము, స్పిన్ వల్లే చాలా ఎక్కువ ప్రెజర్ ఫీల్ అయ్యాము. అందరం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని కొత్త ప్లాన్స్ తో మళ్ళీ వస్తాం అని అన్నాడు రోహిత్ శర్మ. ఇక T20 వరల్డ్ కప్ గెలిచారు కదా, కొంచెం ఈజీగా తీసుకున్నారా, ఏమైనా లేజీనెస్ ఏమన్నా వచ్చిందా టీంలో అంటే దానికి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎప్పుడైతే ఇండియా టీం కి ఆడుతున్నామో అసలు లేజీనెస్ ఉండకూడదు, ఏది ఈజీగా తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇలాంటివి అస్సలు జరగవు. మేము గెలవడానికి చాలా కష్టపడ్డాము, బట్ శ్రీలంక వాళ్ళు అద్భుతంగా ఆడారు, వాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు మాకన్నా బాగా ఆడడం వల్ల వాళ్ళు విజయం సాధించారు. అయితే ఈ విజయానికి వాళ్ళు పూర్తిగా అర్హులు. ఇక్కడ కండిషన్స్ ను బట్టి మేము మా టీంలో ప్లేయర్స్ ని ఎంచుకున్నాము. అయితే ఫస్ట్ ఏమనుకున్నాము అంటే కొంచెం స్లో బాల్స్ ని, పేస్ తక్కువగా ఉన్న బాల్స్ ని ఇక్కడ వేస్తే బాగుంటుంది అనుకున్నాము. బట్ అది సరిగ్గా వర్కౌట్ అయినట్లేదు. ఇక ఒకసారి మా స్క్వాడ్ చూసాము అంటే చాలా మంది ప్లేయర్స్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేశాము. ఇక ఈ సిరీస్ నుంచి ఏదైనా మేము పాజిటివ్ తీసుకున్నామా అంటే తప్పకుండా తీసుకున్నాము. మా స్పిన్నర్స్ ఇక్కడ ఎలా బౌలింగ్ చేశారు, అలాగే మా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇక్కడ ఎలా బ్యాటింగ్ చేశారు, అది కూడా గేమ్ మధ్యలో. ఈ సిరీస్ ఓడిపోయినా సరే మేమైతే కొన్ని పాజిటివ్స్ తీసుకున్నాము. అయితే ఆ పాజిటివ్స్ అని పక్కన పెట్టేయాలి. ఫస్ట్ ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు ఓడిపోయామో దాని గురించి ఆలోచించాలి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక సిరీస్ ఓడిపోయినంత మాత్రాన ప్రపంచం అంతమైనట్టు కాదు. చాలా సంవత్సరాలుగా మంచిగా గేమ్ ఆడుతున్న వాళ్ళు టీంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మళ్ళీ మేము కమ్బ్యాక్ ఇస్తాము అని చెప్పాడు రోహిత్ శర్మ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.